హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం కనుక ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఒక కేసు ఉంది. అదే నిమిషా ప్రియా. అమెన్ కంట్రీ ఉరిశిక్ష విధించినటువంటి ఒక ఖైదీ. తన గురించి కేపాల్ ఇటు ఇండియన్ గవర్నమెంట్ ఇంకా చాలా మంది కేరళ గవర్నమెంట్ అందరూ ట్రై చేస్తున్నారు. అసలు నిమిషా ప్రియా ఎవరు, ఎందుకు తను అమెన్ కంట్రీలో ఉరిశిక్ష బాధితురాలైంది, అక్కడ నుంచి తను తీసుకురావడం కోసం దేశంలో అనేక సంస్థలు ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి, కేరళ ప్రభుత్వం కూడా ఎందుకు చాలా కఠినంగా దీని గురించి ప్రయత్నిస్తూ ఉంది అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ఈ నిమిషా ప్రియా అనే వ్యక్తి కేరళ స్టేట్ కి చెందినటువంటి ఒక నర్స్. తిను తన ఉద్యోగంలో భాగంగా అమెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సనా దగ్గర ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ తన జీవితంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటూ వింత వింత పొగడలతోటి వింత వింతగా తన జీవితం మారిపోయి చివరికి ఇప్పుడు మరణ శిక్ష అమలు చేసే సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఈ నెల 14వ తారీఖు తనకి మరణ శిక్షని విధించవలసింది ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి, దీని వెనక అసలు కారణాలు ఏంటి, ఇవి చాలా మందిని వేధిస్తున్నాయి. చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, అసలు ఎందుకు జరిగింది ఇలా, తనని ఎందుకు ఇండియాకి తీసుకురాలేకపోతూ ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం నిజంగా మాట్లాడుకోవాలంటే. నిమిషా అనే వ్యక్తి ఒక సాదా సీదా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి. తిను ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన అతను. క్రిస్టియన్స్ మొత్తం కలిసి చాలా మంది తనకి తోడుగా ఉండి తను నర్సింగ్ కంప్లీట్ చేయడం కోసం సహాయపడ్డారు. అదే కాకుండా వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. అటువంటి తరుణంలో తను విదేశాలకు వెళ్ళి, అదే అమెన్ కంట్రీస్ కి వెళ్ళి జాబ్ చేయడం తనకి చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే 2008లో అమెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ సనా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత 2008 నుంచి 11 వరకు అక్కడ ఉండి 11న మళ్ళీ ఇండియాకి వచ్చేసి కేరళలో థామస్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత థామస్ నిమిషా ఇద్దరు కలిసి కూడా అమెరికా కంట్రీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే కొంతకాలం ఇద్దరు కలిసి జీవించారు. వీళ్ళకి పాప పుట్టింది. 2012లో పాప పుట్టిన తర్వాత అలా ఎవరైతే థామస్ ఉన్నాడో పాపను తీసుకుని ఇండియా వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో తిను ఒక ప్రపోజల్ పెట్టుకుంది. ఎందుకంటే ఎంతకాలం ఒక హాస్పిటల్లో పనిచేస్తాం, ఎక్కువ డబ్బులు రావట్లేదు కాబట్టి క్లినిక్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని తను అనుకున్నారు. క్లినిక్ స్టార్ట్ చేయాలంటే ఏ దేశంలో, నాట్ ఓన్లీ అమెన్ కంట్రీ, ఏ దేశంలో వెళ్ళినా కూడా మనం విదేశీయులు కాబట్టి వాళ్ళ దేశంలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాంతీయంగా ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళ సహాయము, లేదంటే వాళ్ళ పార్ట్నర్షిప్, వాళ్ళ షూరిటీయో ఏదో ఒకటి కంపల్సరీ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఎవరైతే నిమిషా ఉన్నారో తనకు కూడా లోకలైట్స్ ఎవరైనా సహాయం చేస్తే తను బిజినెస్ పెట్టుకోగలదు, అంటే షూరిటీ ఇస్తే బిజినెస్ పెట్టుకోగలదు అని తెలిసినప్పుడు తను తన కోసం వెతికింది, ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తారా, తనకి దగ్గరగా ఉండగలరా అనేసి. అయితే ఈ క్రమంలో తను వెతుకుతూ ఉండగా తలాల్ అబుదో మహదీ అనే ఒక వ్యక్తి, సరే నువ్వు బిజినెస్ చేసుకో, నేను లోకలెట్ గా షూరిటీ ఉంటా, కాకపోతే నేను షూరిటీ కాదు పార్ట్నర్ గా ఉంటా అంటూ జరిగింది. సరే ఎంతో కొంత పార్ట్నరే కదా, బిజినెస్ బాగా జరిగితే డబ్బులే ఉంది అని తను కూడా పార్ట్నర్షిప్ కి ఒప్పుకుంది. ఈ తలాల్ మహదీ అనే వ్యక్తి అక్కడ లోకల్ గా కొద్దిగా పవర్ఫుల్ పర్సనే అని చెప్పాలి. అలా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తను బాగానే బిజినెస్ రన్ అవుతుంది, తిని కూడా బాగా సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తనకి వచ్చే డబ్బులు చూసిన తర్వాత తలాల్ అబ్దో మహదీకి దురాశ పుట్టింది. ఈ డబ్బులన్నీ ఇంత బిజినెస్ చేస్తుంది, ఈ డబ్బులన్నీ తినే తీసుకుని పారిపోతే మరి నేనేమైపోవాలి, ఇన్కమ్ వస్తుంది కదా, ఏమైపోవాలి అని తను ఆలోచించాడు. ఆ క్రమంలో భాగంగానే తన బుర్రలో ఒక పాడు ఆలోచన వచ్చింది. అంటే చాలా దరిద్రమైన ఆలోచన. తనకి సంబంధం లేకుండానే ఈ అమ్మాయి ఫొటోస్, ఈ అమ్మాయికి సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకుని తను నా భార్య అన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఫోర్జరీ చేసిన తర్వాత తను ఇతని భార్య అయిపోయింది, ఆ బిజినెస్ సొంతం అయిపోయింది. ఆ బిజినెస్ లో వచ్చే డబ్బులు మొత్తం తిని విచ్చలవిడిగా వాడుకోవడం కూడా మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తను ఇండియా వెళ్ళాలి తన పాపం చూడటం కోసం అనే ఆలోచన తనకు వచ్చింది. కానీ వీడు ఎవరైతే తలాల్ అబ్దో మహదీ ఉన్నాడో వీడికి తిని ఇండియా వెళ్తే తిరిగి రాదేమో, నా ఇన్కమ్ సోర్స్ పోతుందేమో అనేసి పాస్పోర్ట్ ఇవ్వనంటే ఇవ్వనని
కూర్చున్నాడు. కానీ తను చాలా రోజులు అడిగింది. ఆ తర్వాత తనని శారీరకంగా, మానసికంగా, ఫిజికల్ గా, మెంటల్ గా తనని అనేక విధాలుగా అనుభవించి టార్చర్ పెట్టాడు. అన్ని భరించింది. నాకు ఆ పాస్పోర్ట్ ఇస్తే చాలు అనుకుంది. ఇండియా వెళ్ళిపోతే హ్యాపీగా తన కుటుంబంతో కలిసి ఉండొచ్చు అనుకుంది. కానీ వాడు ఎప్పటికి కూడా దానికి అనుమతించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామో, యమన్ అనేది సౌదీ అరేబియా ముస్లిం కంట్రీస్ కోవలో చెందింది కాబట్టి ఆ కంట్రీస్ లో సొంత భార్య బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కంపల్సరీగా వాళ్ళు భర్త పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి, లేదంటే లేదు. ఇప్పుడు మనోడు ఏం చేశాడు, తన భార్యగా ప్రజెంట్ చేసుకు ఉన్నాడు. కాబట్టి తిను బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భర్త పర్మిషన్ కావాలి. అయితే ఈ విషయం తనకి అస్సలు నచ్చగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కేసు పెట్టింది. ఏమని, వీడు నా భర్త కాదు, కానీ నా భర్తని డాక్యుమెంట్స్ అన్ని ఫోర్జరీ చేశాడు. అంతేకాదు నేను నా కంట్రీ వెళ్తా అంటే నాకు పాస్పోర్ట్ దాచేసి ఇవ్వట్లేదంటూ నిమిష వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కానీ సొంత కంట్రీలో ఉన్నటువంటి వెసులుబాటు బయట కంట్రీ వాళ్ళకి ఉండదు కదా. సో పోలీసులు ఏం చేశారు, కేసు రివర్స్ చేసి నిమిష మీద కేసు పెట్టి 6 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి తనని టార్చర్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో తను ఏమనుకుంది, నేను పోలీస్ కేసు పెట్టినా కూడా తీసుకోవట్లేదు, నా బిజినెస్ లో వచ్చే డబ్బులన్నీ వీడు తినేస్తూ ఉన్నాడు, నేను మా పిల్లల్ని చూడటానికి వెళ్తా అంటే వెళ్ళనివ్వట్లేదు, పైగా నాకు శారీరకంగా, మానసికంగా చాలా టార్చర్ ఉంది. ఇలా ఆ అమ్మాయి అనేక విధాలుగా సఫర్ అవుతూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి, వీనికి మొత్తం సెడిటివ్స్ ఇచ్చేసి ఆ పాస్పోర్ట్ తీసుకొని నేను ఇండియా వెళ్ళిపోవాలి అని ఆలోచనకు వచ్చింది. దానికి ముందు ఈ ప్రాపర్టీ అంతా అమ్మేద్దాం, అమ్మేసి షేర్ చేసుకుందాం, నీకు ఎంత కావాలో నువ్వు తీసుకో, మిగిలితే నాకు ఇచ్చేసేయి అని కూడా తను ప్రపోజల్ పెట్టింది. కానీ వాడు ఒప్పుకోలేదు. నువ్వు రెగ్యులర్ గా ఇన్కమ్ వచ్చే సోర్స్ నుంచి బిజినెస్ అమ్మేసి వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది, సచ్చిన ఒప్పుకొని నువ్వు ఇక్కడే ఉండాల్సిందంటూ వీడు మహదీ అనేవాడు గట్టిగా పట్టుబట్టి ఏదో సొంత భార్య కన్నా ఎక్కువగా అతన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తను కొద్దిగా మొత్తం ఇచ్చింది. ఒకసారి ఆల్రెడీ డ్రగ్స్ కి బానిసైన ఈ వ్యక్తి ఆవిడ ఇచ్చినటువంటి స్వల్ప కొంచెం మొత్తం మందికి అసలు రియాక్ట్ అవ్వలేదు, నార్మల్ గానే ఉన్నాడు. అయితే తనకు అర్థమైంది ఏంటంటే వీడికి నేను ఇచ్చే డోస్ సరిపోదనేసి కొద్దిగా డోస్ పెంచి ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో వాడు చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన వెంటనే తిను ఏదో విధంగా ఇండియా పారిపోయి రావడానికి ప్రయత్నించింది. కానీ అమన్ బోర్డర్స్ లో ఇవన్నీ పట్టేసుకున్నారు. అమన్ నుంచి సౌదీ నుంచి ఇండియా రావాలని ట్రై చేసింది. కానీ అమన్ బోర్డర్స్ లో ఇవన్నీ పట్టేసుకుంది. ఇవి చేసిన మిస్టేక్ ఏంటంటే చనిపోయిన తర్వాత అతన్ని అలాగే వదిలేయకుండా అతన్ని ముక్కలు వేరే నర్స్ సహాయంతో ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్ లో పడేసింది. అది అసలు చేసిన మెయిన్ మిస్టేక్. అలా చేయకూడదు కదా. ఇప్పుడు చంపేసింది, తన ప్రాబ్లం ఉంది, పోలీస్ కేసు పెట్టింది, తీసుకోలేదు, తిను ట్రై చేసింది, ఇవ్వలేదు, టార్చర్ చేస్తున్నాడు, పిల్లల్ని కలవడానికి పంపించట్లేదు, ఎన్నిటిని బ్రెయిన్ లో పెట్టుకుని నా బిజినెస్ కూడా మొత్తం నాశనం చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తే కానీ నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేను తను ఆలోచించి ఇటువంటి దురాఘాతానికి పాల్పడింది తను తప్పించుకెళ్ళటానికి. కానీ అంత హెవీ డోస్ ఇస్తా అని తను కూడా అనుకోలేదు. తనకి ఎంత డోస్ సరిపోతుందో తనకు తెలియక కొద్దిగా ఎక్కువ డోస్ ఇచ్చాను అంత చెప్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా నేను తనని చంపలేదని కూడా చెప్తుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చెప్పినా, ఉద్దేశపూర్వకంగా లేకుండా చెప్పినా మర్డర్ అంతే. సో ఈ క్రమంలోనే తన మీద పోలీస్ కేసు అయింది. తనకి మరణ శిక్ష కూడా విధించడం జరిగింది. 2014 నుంచి మన ఇండియాకి యమన్ కి సత్సంబంధాలు లేవు. ఎందుకంటే అక్కడ అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అంతర్యుద్ధం స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్స్ కూడా అంత స్ట్రాంగ్ గా పనిచేయరు. మనం కూడా మన గవర్నమెంట్ తో మాట్లాడలేము. ఎవరితో మాట్లాడి అక్కడ లోకల్ ఉన్న తీవ్రవాదులు యుద్ధం చేసే వాళ్ళతోనా లేకపోతే గవర్నమెంట్ తోనా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేని విషయం. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి అలాగే 2017 నుంచి జైల్లో మగ్గుతూనే ఉంది. అందుట్లో ఒకసారి తను అప్పీల్ కూడా చేసుకుంది, అయ్యా నేను వాంటెడ్ గా తను చంపలేదు, ఇలా జరిగింది కాబట్టి అంటూ యమన్ ప్రెసిడెంట్ రషీద్ ఆల్ అల్మీకి ఆల్రెడీ అప్లై చేసుకుంది. ఆయన కూడా ఏం చేశాడు, లేదు చంపేయాల్సిందే నిన్ను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మా దేశం ఒక వ్యక్తిని చంపేశావు, మేము ఎలా నిన్ను వదిలేస్తాం, కాకపోతే నీకు ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ వాడుకో అన్నాడు. ఏందయ్యా ఆప్షన్ అంటే బ్లడ్ మనీ అంటే మన ఇండియాలో కూడా అక్కడక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు, లేదంటే ఒక కుటుంబంలో ఎవరికైనా తెలియకుండా జరిగినప్పుడు పెద్దలు వచ్చి సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. అమ్మా మీకు జరిగిన ఈ నష్టాన్ని మేము పోడ్చలేం, కానీ ఈ మనీ తీసుకోండి, ఎలాగో చనిపోయిన వాళ్ళని తిరిగి రాలేము అంటూ చేస్తూ ఉంటారు. కానీ యమన్ కంట్రీలో అది లీగల్ అనమాట. ఇప్పుడు ఏ కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఎవరైతే తలాల్ అబ్దో మహతి ఉన్నాడో వాళ్ళ కుటుంబం ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ కుటుంబం ససేమీరా అంటే ససేమీరా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎంత ఇచ్చినా మేము తీసుకోవు, నిన్ను ఉరి తీయడం పక్కా అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే
మళ్ళీ తను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈవిడ జీవితం ఎలా ఉందంటే ఏదైనా మరణం 100 ఏళ్ళ ఆయుష్లా అలా పెరుగుకుంటూ 2017 నుంచి 2025 వరకు వచ్చింది. 2025 జూలై 14వ తారీఖున తనకి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కోర్టులో చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో కూడా తనని ఎలా రక్షించాలి, తనకు సంబంధించిన ఏం చేయాలంటే తనను రక్షించి తీసుకురావడానికి వేరే మార్గాలు లేవు, బ్లడ్ మనీ ఒకటే మార్గం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం ఏమి చేయలేని సిచ్యువేషన్ అంటూ గవర్నమెంట్లు కూడా కోర్టులు కూడా చేతులు ఎత్తేసి చివరికి తను తిరిగి వస్తే బాగుండేది అంటూ వాళ్ళే మనసులో బాధపడ్డ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ డెత్ సెంటెన్స్ నుంచి కాపాడాలంటే బ్లడ్ మనీ కావాలి. దానికి ఫండ్ రైజింగ్ కూడా చేశారు. కేరళ గవర్నమెంట్ చాలా విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. కేరళ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ కూడా మోడీకి లెటర్ రాయడం జరిగింది, ఏదో విధంగా తీసుకురండి తన్ని అనేసి. కానీ ఎన్ని ట్రై చేసినా ఇది మాత్రం కావట్లేదు. చివరికి నిన్నగాక మొన్న ఈ విషయం తెలుసుకున్నటువంటి కేఏ పాల్ అమన్ కంట్రీ వెళ్ళి అతనుకున్న అన్ని జాబులు కూడా, అన్ని ఇబ్బందులు కూడా, అన్ని వర్క్లు కూడా పక్కన పెట్టి ఈ పాపని ఎవరైతే నిమిషాన్ని రక్షించి తీసుకురావాలని తను ప్రయత్నిస్తున్నట్టుగా కొన్ని వీడియోలు చేసి హల్చల్ అవడం జరిగింది. కేఏ పాల్ నిజంగానే నిమిషాన్ని ఇండియాకి తీసుకొస్తాడా అంటూ చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కేఏ పాల్ అక్కడికి వెళ్ళి అమన్ గవర్నమెంట్ తో ఆడి కుటుంబంతో మాట్లాడి సెటిల్మెంట్ చేసిన మాట మాత్రం వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పటి వరకు 8 కోట్లు తనకి పే చేయాలి, మొత్తం 10 కోట్లు అవుతుంది అంటున్నారు. ఆ డబ్బు అరేంజ్ అయిందా లేదా, దీనికి చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తను ఇండియాకి తీసుకురావడం కోసం సహాయం చేస్తా అని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిజంగానే ఎంత డబ్బు కలెక్ట్ అయింది, తను తీసుకొస్తారా లేదా అంటే కేఏ పాల్ మధ్యలో ఒక మెలక పెట్టాడు. అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడి తన ఉరిని పోస్ట్ పోన్ చేసి, అరణ్య శిక్షను పోస్ట్ పోన్ చేసి అందరికీ చెప్పింది ఏంటంటే నేను తీసుకుని వస్తున్నాను తనని చెప్పిన తర్వాత ఇండియాలో కొన్ని టీవీ ఛానళ్ళు వేరువేరుగా ప్రచారాలు చేయడం తోటి తను ఫీల్ అయ్యి నిజం చెప్పాలంటే బాధపడి నన్ను ఇలా చేస్తూ ఉన్నారు కదా, నేను ఒకటే చెప్తున్నాను మీకు, నన్ను కనుక ప్రధానమంత్రి మోడీ కానీ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కానీ తన్ని వెనక్కి తీసుకురండి అని ఒక మెసేజ్ పెట్టమానండి, నేను తను తీసుకొస్తా, లేదంటే తన చావుకి మోడీ కారణం అంటే మెలుగుపెట్టడం జరిగింది. కానీ చివరికి ఇటు దేశం మొత్తం తన కేసు సంచలనమైన తర్వాత గవర్నమెంట్లు మోడీ వీళ్ళంతా కలిసి తన వెనక్కి తీసుకురావాలి, కానీ అది జరగట్లేదు. కారణం ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. కానీ ఇప్పుడు కేఏ పాల్ నిజంగా తను బయటికి తీసుకొస్తాడా అన్న విషయం పైనే సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. బ్లడ్ మనీ ఇవ్వాలి, 8 కోట్లు కుటుంబం ఒప్పుకున్న తర్వాత తన్ని ఇంటికి బ్లడ్ మనీని అరబీలో దియా అంటారంట. ఇది అరబిక్ చట్టాల ప్రకారం, సౌదీ చట్టాల ప్రకారం లీగల్ కాబట్టి కంపల్సరిగా డబ్బులు ఇస్తే దాన్ని తీసుకురావచ్చు అనేదే ఇక్కడ జరుగుతున్న వార్త. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మదరు, పాప, వాళ్ళ హస్బెండ్ అంతా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్ గా ఒక వ్యక్తి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కోసం, ఫేక్ డాక్యుమెంట్స్ తో భార్యని ప్రూవ్ చేసుకోవడం కోసం, తను ఎటు పోకుండా తన కబంధ హస్తాల్లో బంధించడం కోసం టార్చర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఒక యువతి బయటికి రావడం కోసం, తన కుటుంబాన్ని కలవడం కోసం చేసిన ప్రయత్నంలో జరిగినటువంటి ఒక హత్య ఇది. దాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్న ఆ గవర్నమెంట్, అదే విధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా మనం ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఈ నెలలో తన్ని తీసుకొస్తారా లేదా అనేది కేఏ పాలే చెప్పాలి. లేదంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుని అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొస్తాయేమో చూడాలి. మొత్తానికి ఒక మహిళ కోసం టోటల్ ఇండియాలో చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. తన ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకునే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. నేను ఒక వీడియో చేస్తే అది దగ్గర లక్షలు దాటిపోతూ ఉంది. కాబట్టి ఎంత మందికి మంచి మనసు ఉందో నాకు అర్థమవుతుంది. మీరంతా కూడా నిమిషప్రియ ఇండియాకి రావాలని కోరుకోండి. కేఏ పాల్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని, తన కుటుంబంతో తను హ్యాపీగా ఉండేలా చూడమని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.